ఘనమైన నామములో ఉదయకాలము సజీవులమై మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి ఆరాధిస్తున్నాం తండ్రి. ఎందుకు పనికిరాని మా జీవితాలను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. గత నా జీవితంలో ప్రభా మేము పాపులము, దౌర్భాగ్యులము, ఎన్నిక లేని వారము, ఏ మంచితనం లేని వారము. మీరు మమ్మల్ని ప్రేమించారు తండ్రి. అయ్యా, నిత్య శిక్ష మాకుంది. ఆ నిత్య శిక్ష నుంచి మమ్మల్ని విడిపించటానికి మీరు మా కొరకై మానవాతారిగా ఈ లోకానికి వచ్చారు. కల్వరి శిలువలో మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారు. మీ రక్తం అంతటినీ చిందించారు. ప్రశస్తమైన అమూల్యమైన రక్తధారల్లో మా ప్రతి పాపమును కడిగి మమ్మల్ని బిడ్డలుగా చేసుకున్న నీ ప్రేమంతటి కొరకై మీకు ఎంతో వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. రక్షించి విడిచిపెట్టలేదు, సజీవమైన సంఘములో ఉంచి ప్రభా మీ వాక్యము ద్వారా పోషిస్తూ, సహవాసములో బలపరుస్తూ, హెచ్చరిస్తూ, పురికొల్పుతూ, నీ ఆత్మను మాలో ఉంచి మమ్మల్ని నడిపిస్తూ వస్తున్న నీ ప్రేమ కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈనాటి వరకు కూడా ప్రభా నీ సేవ కొరకు పిలుచుకొని నీ ఇంట్లో ఉంచుకొని ప్రభా నమ్మి అప్పగించిన ప్రతి బాధ్యతలన్నిటి కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. మేము అయోగ్యులం, అపాత్రులం అయితే భూమి పునాదులు వేయబడక మునిపే యేసుక్రీస్తు ప్రభువులో మీరు ఏర్పరచుకున్న నీ ప్రేమ అంతటి కొరకై హృదయమారా మిమ్మల్ని స్తుతించి ఘనపరుస్తుంటున్నాను తండ్రి. నాయన ఈ దినములో ప్రత్యేకముగా మరి సహోదరులంగా మేము ఇట్లా జూమ్ లో కలుసుకొని ఈ వాక్యమును ధ్యానించుకొని ప్రార్థనలో గడపన ఇంటుండగా నీ ప్రార్థన ఆత్మను కుమ్మరించుము తండ్రి. ఈ చివరి దినాల్లో భయంకరమైన దినాల్లో ఉన్నాము. ప్రార్థన మా జీవితాలకు ఎంతో అవసరమైనది కనుక మేము హృదయాలు ఐక్యపరుచుకొని మీ సన్నిధిలో ప్రార్థన చేయటానికి నీ ఆత్మ సహాయమును దయచేయము. నీ వాక్యమును ధ్యానం చేసుకుంటుండగా బలహీన దాసులను నన్ను కూడా సిలువు చాట మరుగుపరచండి, నీ ఆత్మతో నింపండి ప్రియ తండ్రి. మరి ట్రాన్స్లేషన్ లో సహోదరికి కూడా మీరు తోడై ఉండుమని మీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నా. మా సమయం అంతా దీవెనకరంగా చేయము తండ్రి. అయ్యా, ఆది అంతా మీరయుండి నడిపించుము, నీ ఆత్మ నింపుదలను దయచేయము. నిర్గమకాండం 4:12, లూకా 12:12 నెరవేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ నీ ప్రేమగల హస్తాలకే మమ్మల్ని అప్పగించుకొనుచు యేసు ప్రభు నామంలో కృతజ్ఞతాస్తుతులు అర్పించి స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలో నుండి మనం కొన్ని మాటలు చదువుకొని ప్రార్థన చేస్తాము. మొదటి సమూయేలు గ్రంథం. प्रार्थना में प्रवेश करने के पहले हम बाइबल से कुछ बातें ध्यान करते हैं। पहला शमूएल की पुस्तक, మొదటి అధ్యాయము, शमूएल की पहली पुस्तक, पहली अध्याय, మొదటి అధ్యాయము మొదటి నుండి 7 వచనాలు మార్చి చదువుకుందాం. 1 से लेकर 7 वचन तक हम बारी बारी से पढ़ते हैं। ఎఫ్రాయిము మన్యమందు రామతయిం సోము పట్టణపు వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలుండిరి. నేను కూడా చదవనక్క. 2వ వచనం మీరు చదవండి. ओके। उसके 2 पत्नियां थी, एक का नाम हन्ना और दूसरी का नाम पनिन्ना था। पनिन्ना के तो बालक हुए, परंतु हन्ना के कोई बालक ना हुआ। ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణం విడిచి అచ్చటికి పోవుచుండెను. ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులకు హోఫ్ని, ఫీనెహాసులు యెహోవాకు యాజకులుగా నుండిరి. जब जब एल्काना मेल बलि चढ़ाता था, तब तब वह अपनी पत्नी पनिन्ना को और उसके सब बेटे बेटियों को दान दिया करता था। హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. परंतु उसकी सौत इस कारण से कि यहोवा ने उसकी कोख बंद कर रखी थी, उसे अत्यंत चिढ़ाकर कुड़ाती रहती थी। ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపం పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. 8వ వచనం కూడా చదవండి. इसीलिए उसके पति एल्काना ने उससे कहा, हे अन्ना, तू क्यों रोती है और खाना क्यों नहीं खाती और तेरा मन क्यों उदास है? क्या तेरे लिए मैं 10 बेटों से भी अच्छा नहीं हूं? ఈ అధ్యాయం అంతట్లో మనం చూస్తే ఇక్కడ హన్నా అనే ఆ స్త్రీ గురించి మనం చూస్తాము.
यहाँ पर देखा जाए हन्ना नामक स्त्री के बारे में हम देख सकते हैं। అనేక సార్లు మనం హన్నా గురించి వింటుంటాము. అయితే హన్నా ఆ ఆరంభము నుండి చివరి వరకు కూడా తన ప్రార్థనా జీవితం ఎలా ఉందో మనం ఒకసారి ఇక్కడ చూస్తాం. हन्ना के बारे में कई बार हम सुन चुके हैं, फिर भी आज हम उसकी प्रार्थना का जीवन शुरुआत से लेकर कैसे है इसके बारे में हम ध्यान करने जा रहे हैं। మొదటి వచనం నుంచి 8వ వచనం వరకు హన్నా యొక్క ఆరంభ జీవితాన్ని మనం చూస్తాం. पहले वचन से लेकर 8वां वचन तक देखा जाए तो हन्ना के आरंभ का जो जीवन कैसा है ये देख सकते हैं। తర్వాత 10వ వచనం నుండి 16వ వచనం వరకు హన్నా యొక్క ప్రార్థనా జీవితాన్ని చూస్తాం. 10वां वचन से लेकर 16वां वचन तक देखा जाए तो हन्ना की प्रार्थना हमें दिखाई देता है। తర్వాత 22వ వచనం నుండి 25వ వచనం వరకు హన్నా క్షమించండి 17 నుంచి 22 నుంచి 25 వరకు హన్నా యొక్క సమర్పణ జీవితం గురించి చూస్తాం. 22वां वचन से 25वां वचन तक देखा जाए तो हमें हन्ना का जो समर्पण दिखाई देता है। 26వ వచనం నుంచి 28వ వచనం వరకు హన్నా యొక్క ప్రతిష్ఠిత జీవితం గురించి చూస్తాం. 26वां वचन से लेकर आखिरी तक हम देखा जाए तो उसका जो हन्ना का जो समर्पण जो प्रतिष्ठित करती है ये बात देख सकते हैं। 2వ అధ్యాయంలో కూడా మొదటి నుంచి 11 వచనాల వరకు హన్నా యొక్క విజ్ఞాపన జీవితం స్తుతి జీవితాన్ని మనం చూస్తాం. और दूसरी अध्याय में पहले वचन से लेकर 11 वचन सब देखा जाए तो हन्ना की प्रार्थना में दिखाई देता है। హన్నా యొక్క ఆరంభ జీవితాన్ని చూస్తే హన్నా తన జీవితంలో ఆరంభంలో ఏటేటా దేవుని మందిరానికి వెళ్ళొస్తున్నట్టుగా చూస్తాం. यहाँ पर हन्ना की आरंभ की जीवन देखा जाए तो हर साल में वो परमेश्वर के भवन में जाया करती थी करके हमें देख सकते हैं। ప్రతి సంవత్సరము దేవుని మందిరానికి హన్నా వెళ్తున్నప్పటికీ ఆమె దేవుని మందిరానికి అలవాటుగా వెళ్ళొస్తుంది. हर वर्ष उसने हर वर्ष जाने से भी परमेश्वर के भवन में एक आदत की नाई जाया करती थी। ఈ అలవాటుగా వెళ్ళొస్తుంది కానీ ఆమెకు తృప్తి లేదు. ఆమె జీవితంలో దేవుని మందిరానికి వెళ్తున్నాననే సంతోషం లేదు. ఆమె విశ్వాసం లేదు. ఆరంభంలో తను మందిరానికి అలవాటుగా మాత్రమే వెళ్ళొచ్చింది. और वो हर वर्ष जाने से भी उसके अंदर कोई संतुष्ट नहीं है, एक आदत की नाई जाया करती थी। అయితే తను ఎప్పుడైతే తన జీవితంలో కోపము విచారం మనోవిచారం ఉంది తన జీవితంలో, తర్వాత తన జీవితంలో విసుగుదల ఉంది, తర్వాత భోజనం మానేసి ఏడవటం, ఈ 4 సంగతులు కూడా తన జీవితంలో ఉన్నాయి. हन्ना अपनी जीवन में क्रुद्ध है और मनोविचार है, वेदना है, दुख है, ये बातों के द्वारा हन्ना संतुष्ट से जीवन नहीं बिता पाई, एक आदत की नाई जाया करती थी। తర్వాత తనను ప్రియముగా ఎంచిన తన భర్త ఉన్నా కూడా అది కూడా తనకి ఏమాత్రం నెమ్మది ఇవ్వలేకపోయింది. और हन्ना के जीवन में उसके प्रेम करने वाला पति रहने के बावजूद भी उसने संतुष्ट नहीं कर पाए। తర్వాత తను బలి అర్పించినప్పుడంతా కూడా హన్నా తనకు ప్రియంగా ఉంది కాబట్టి ఆమెకు 2 పాళ్ళు తను ఇస్తూ వచ్చాడు. और यहाँ पर देखा जाए हन्ना से प्रीति रखता था, इसीलिए दूना दान दिया करता था हन्ना को। ఒకవైపు హన్నాకి పిల్లలు లేనందుకు పెనిన్న ఆమెను చాలా విసిగిస్తూ ఆమెకు కోపం పుట్టిస్తూ వచ్చింది. हन्ना को संतान ना होने के कारण पनिन्ना ने उसको अत्यंत चिढ़ाती थी, कुड़ाती रहती थी। అయితే హన్నా జీవితంలో అలా కొనసాగుతూ ఉంది. తన జీవితంలో విశ్వాసం లేదు, తన ప్రార్థన లేదు. हन्ना के जीवन इस प्रकार रहने के समय में उसके अंदर कोई विश्वास नहीं है और प्रार्थना का जीवन इतना नहीं है। తనకి సంతోషం లేదు, దేవునిలో నిరీక్షణ లేదు, ఆమె జీవితంలో खुशी नहीं है, उसके जीवन में आशा नहीं थी। అలవాటుగా షిలోహులో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళొస్తుంది గాని తన జీవితంలో నెమ్మది లేని పరిస్థితుల్లో భోజనం చేయకుండా ఏడుస్తూ ఉంది. और उसके जीवन में एक आदत की नाई परमेश्वर के भवन में हर वर्ष जाया करती थी, लेकिन वो खाना नहीं खाते हुए, रोते हुए, उदास से, व्याकुलता से रहती थी।
ఆమె భర్త అనేక సార్లు అన్నా ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వెందుకు భోజనం మానేసావు, నీకు మనోవిచారం ఎందుకు, 10 మంది కుమార్ల కంటే నేను నీకు ఎక్కువ కాదా అని ఆమెను ఓదార్చడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాడు. कई बार पति एल्काना ने उससे कहा, हे अन्ना तू क्यों रोती है, क्यों खाना नहीं खाती, तेरा मन क्यों उदास रहे, क्या मैं तेरे लिए 10 बेटों से भी अच्छा नहीं है क्या, करके उसके सांत्वना देने के लिए बहुत बार कोशिश करता था। ఇది హన్నా యొక్క ఆరంభ జీవితం. ये हन्ना के आरंभ का जीवन थी। అయితే ఇక్కడ మనము 9వ వచనంలో ఒక మాట చూస్తాం చూడండి. तो 9वां वचन में देखा जाए हमें एक वचन दिखाई देता, एक बात। వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి, तब शीलो में खाने और पीने के बाद हन्ना उठी। హన్నా లేచి అనే మాటని మనము ఇక్కడ గమనించాలి. हन्ना उठी, ये बात को हम थोड़ा खास देते हैं। హన్నా లేచింది. తన జీవితంలో ఒక మలుపు కోసం, తన జీవితంలో ఒక కార్యం కోసం, తన జీవితంలో తాను ఆ పరిస్థితి నుంచి లేచింది. हन्ना ने अपने जीवन में एक विशेष कार्य को देखने के लिए उसने एक निर्णय लेकर हन्ना ने उठी। మన జీవితాల్లో కూడా అనేక పర్యాయాలు రకరకాల పరిస్థితులు మన చుట్టూ కనబడతాయి. మనకు నెమ్మది లేని పరిస్థితులు ఉంటాయి, విసుగుదలతో కూడిన పరిస్థితులు ఉంటాయి మన జీవితాల్లో. कई बार हमारे जीवन में भी कई प्रकार की तंग करने वाला परिस्थितियां, हमको विचार करने वाला, व्याकुलता में रहने वाली परिस्थितियों में हम कई बार जाते थे। మనకి ఆ పరిస్థితులు ఏమాత్రం కూడా మనము భరించలేని అంతవిగా మనకి ఆ ఆ ఏడుపు దుఃఖం కలిగించేవిగా ఉంటాయి ఆ పరిస్థితులు. हमारी जो परिस्थितियां हैं, हमें व्याकुलता में ले जाने वाली परिस्थितियां हैं, हमें ये सहने से बाहर रहते हैं। కానీ మన జీవితంలో అలాంటి పరిస్థితిలోనే కూర్చొని నిరీక్షణ లేకుండా ఉండకూడదు, గాని ఆ పరిస్థితి నుంచి మనం లేవాలి, అక్కడి నుంచి हम లేవాలి. उसी परिस्थितियों में नहीं रहते हुए, उदास से ना रहते हुए, हम उस परिस्थिति से उठना है। అక్కడి నుంచి మనం లేచి, ఆమె హన్న ఆ పరిస్థితి నుంచి లేచింది, ఆ కోపం విడిచిపెట్టింది, ఆ భోజనం చేయటం ఏడుపు విడిచిపెట్టింది, మనో हन्ना ने దుఃఖం अपने విడిచిపెట్టింది. दुख, अपना वेदना और खाना नहीं खाना, ये सारी विचार को, दुखी बातों को छोड़कर उसने एक बार उठी। లేచి ఆమె ఏలి మందిర స్తంభం దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చొని ఉంటే బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. 10వ వచనం. हन्ना ने यहोवा के मंदिर के चौखट के एक बाजू के पास एली याजक कुर्सी पर बैठा था। वह मन में व्याकुल होकर यहोवा से प्रार्थना करने और बिलक बिलक कर रोने लगी। తన జీవితంలో ఇక్కడ ఒక మార్పుని మనం చూస్తూ ఉన్నాం. अन्ना की जीवन में एक प्रकार का ये बदलावट देख सकते हैं। హన్నా లేచింది, ఆ పరిస్థితిలో నుంచి ఆమె లేచింది. ఆమె కూర్చొని అలాగే దుఃఖపడుతూ కూర్చోలేదు. ఆ పరిస్థితులు అప్పటిదాకా అలవాటుగా దేవుని మందిరానికి వెళ్ళొస్తుంది, దుఃఖంతోనే ఉంది, బాధతోనే ఉంది, కోపంతోనే ఉంది, మనోవిచారంతోటే ఉంది, ఏడుపుతోటే ఉంది. కానీ ఆ స్థితిలో నుంచి ఆమె లేచింది. अन्ना ने पहले आदत की नहीं हर वर्ष परमेश्वर के भवन में जाया करती थी, लेकिन वो उसने गुस्सा में और वेदना में, दुख में खाना नहीं खाते हुए उसी स्थिति से उसने उठकर एक बदलावट की दिशा में अभी आई थी। 10వ వచనంలో మనం చూస్తే ఆమె బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి 10वां वचन देखा जाए, उसने యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు అని మనం చూస్తాం. व्याकुल होकर यहोवा से प्रार्थना करने और बिलक बिलक कर रोने लगी। హన్న ఇంతకు ముందు ఏడ్చిన ఏడుపుకి యెహోవా సన్నిధిలో బహుగా ఏడవడానికి చాలా తేడాని మనం గమనిస్తాం. अन्ना पहले जैसा रोती थी और इससे बढ़कर यहोवा के भवन में जब आई थी और बिलक बिलक कर रोना, इसको हम थोड़ा फर्क देखते हैं। అంతకు ముందు మనుషుల దగ్గర ఏడ్చింది, మనుషులకు చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు ఆమె ఆ పరిస్థితి నుంచి లేచి యెహోవా సన్నిధిలోకి వచ్చి బహుగా ఏడుస్తుంది. पहले उसने रोती थी, मनुष्यों के सामने रोती थी, लेकिन
परमेश्वर के भवन में आकर अपनी मन की सारी विचार को खोलकर बिलक बिलक कर रोने लगी। మన జీవితంలో మనం కూడా సేవలో అనేక రకాల పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. हम भी अपनी सेवकाई में कई प्रकार की परिस्थितियों को कई बार हम सामना करते हैं। నిద్ర ఉండదు, కొన్నిసార్లు భోజనం చేయలేము, అలాంటి कई बार हम భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటా ఉంటాము. अच्छे से खाना नहीं खा पाते हैं, नींद नहीं हो पाते हैं। कई प्रकार की परिस्थितियों में हम भी व्याकुलता से रहने की परिस्थितियों में जाते थे। అయితే మనం చేయవలసింది ఏంటంటే మనుషుల దగ్గరికి పోయి మన పరిస్థితులు ఇలా అన్నారు అలా అన్నారు మనల్ని అని చెప్పుకోకూడదు. మనుషుల దగ్గరికి పోయి ఏడవకూడదు. हम मनुष्यों को हमारा समस्या को बोल बोल कर और हम उनकी सांत्वना के लिए उनके सामने ऐसा रोने की जरूरत नहीं है। ప్రభు సన్నిధిలోకి వచ్చి కన్నీటి ప్రార్థన మనం చేయాలి. परमेश्वर के पास आकर हम आंसू बहाकर गिड़गिड़ा कर प्रार्थना करना चाहिए। తన జీవితంలో హన్నా చేసింది అదే. తను మునుపటి స్థితిని, తన ఆరంభ స్థితిని విడిచిపెట్టి అక్కడి నుంచి లేచి దేవుని సన్నిధిలోకి వచ్చి ఏడవటం మొదలు పెట్టింది. अन्ना ने अपना पुराना पहला सा जीवन को छोड़कर उठकर उसने और नया रीति से एक बदलावट की दिशा में आते हुए उसने ऐसी प्रार्थना करना शुरू की। కాబట్టి మనం కూడా దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేసేది, ప్రతి విషయం కొరకు కన్నీటి ప్రార్థన చేసేది మనం కూడా నేర్చుకోవాలి. हम भी सेवकाई में रहते हुए प्रभु का दास दासिया होकर हम भी बिलक बिलक कर व्याकुलता से हर एक समस्या को परमेश्वर के सम्मुख में लेकर आना चाहिए। అనే పర్యాయాలు సేవా జీవితంలో మనం అనుకుంటాము ఇదేదో అది లేదనో, ఆర్థికంగా సమస్యలు ఉన్నప్పుడు, లేకపోతే మనకి శత్రువులాగా మన మీద పడి నిందలు అవమానాలు మన మీద మోపుతున్నప్పుడు మనము మనుషుల దగ్గరలో మనం ప్రేమించే వాళ్ళ దగ్గరనో చెప్పుకోవాలని ఆశపడుతుంటాం. कई बार हम कई कवि गड्डी में जाने के समय में मनुष्य लोग हमारे विरुद्ध में बात करने के समय में और हम मनुष्य को बोलकर उनकी सांत्वना के लिए ऐसा है वैसा है करके हमारा परिस्थिति को उनके सन्मुख में हम बोलने के लिए बहुत कोशिश करते हैं। కానీ మనం చేయవలసింది, మనం నేర్చుకోవాల్సింది, మన సేవకు ప్రాముఖ్యమైనది, దేవుడే మనకు అనుమతించినటువంటి అలాంటి పరిస్థితుల్లో పైన మనము ఆలోచిస్తే ఆమెకి యెహోవా సంతు లేకుండా చేసెను అని రాయబడి ఉంటది. अन्ना हमको परमेश्वर भी कई बार कुछ कुछ परिस्थितियां अपनी तरफ से अनुमति करता है। हन्ना ने अपनी परिस्थिति में उसने उठकर इस प्रकार आगे बढ़ गई। దేవుడే ఆమెకి సంతానం లేకుండా చేశాడు కాబట్టి ఆమె దేవుని దగ్గరికి రావాలని ఆమె ఆ పరిస్థితిలో నుంచి లేచి దేవుని వైపుకు తిరిగింది. यहोवा ने उसकी कोख बंद कर रही थी, इसीलिए यहोवा के पास उसने आई थी। కాబట్టి మన జీవితాల్లో దేవుడు మనకు అనుమతిస్తాడు. సేవా జీవితంలో దేవుడే మనకు అనుమతిస్తాడు. మనం శ్రేష్టమైన ఆత్మీయ పాఠాలు నేర్చుకోవాలి, విశ్వాస कई बार జీవితం हमारी నేర్చుకోవాలి. सेवकाई में परमेश्वर ने हमें भी भिन्न भिन्न प्रकार की परिस्थितियां जो हमें व्याकुल होने का और हम वेदना उठाने का परिस्थितियां परमेश्वर खुद वो अपनी इच्छा से वो अनुमति करता है। కాబట్టి మనం కూడా దేవుడే అనుమతించిన ఆ పరిస్థితిలో మనుషుల దగ్గరికి సహాయం కొరకు మనం ఎప్పుడు వెళ్ళకూడదు. परमेश्वर के द्वारा अनुमति किया हुआ परिस्थिति के लिए मनुष्यों के पास जाने की जरूरत नहीं है। దేవుని సన్నిధిలోకి వచ్చి కన్నీటి ప్రార్థనతో మన పరిస్థితులన్నీ దేవునికి చెప్పాలి. परमेश्वर की उपस्थिति में आकर हम भी व्याकुल होकर दुख से आंसू बहाते हुए हमारा परिस्थितियों को परमेश्वर के सम्मुख में सुनाना चाहिए। ఆమె బహుగా ఏడుస్తూ ప్రార్థనలో ఒక మాట ఉపయోగిస్తుంది చూడండి. वो उसने व्याकुल होकर बिलक बिलक कर रोते हुए एक बात को इस्तेमाल करती थी प्रार्थना करते हुए। ये देखते हैं 11వ వచనం, సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడలా. और यह देखा जाए है सेनाओं के यहोवा, यदि तू अपनी दासी के दुख पर सचमुच दृष्टि करे और मेरी सुधि ले और अपनी दासी को भूल न जाए और अपनी दासी को पुत्र दे। నీ సేవకురాలనైన నాకు, నీ సేవకురాలనైన నాకు, నీ సేవకురాలనైన నాకు, ఈ మాట తాను ఉపయోగిస్తూ వచ్చింది. यहाँ पर अन्ना की प्रार्थना में हमें पाया जाते हैं कि
तू अपनी दासी के अपनी दासी अपनी दासी अपनी दासी कहा करती थी। ఆమె ఒక శ్రేష్టమైన ఆత్మీయ సత్యాన్ని అక్కడ ఎరిగి తన ప్రార్థనలో చేస్తుంది. నీ एक आत्मिक సేవకురా एक आत्मिक का बात के ऊपर खास देती हैं, अपनी दासी करके वो ऐसी कहती है। నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, अपनी दासी के दृष्टि दुख पर सचमुच दृष्टि कर। అంటే శ్రమను చూచి అంటే తన జీవితంలో నన్ను చూచుచున్న దేవుడు ఉన్నాడు, నా శ్రమను చూస్తున్న దేవుడు ఉన్నాడు అని తను గుర్తించింది. हन्ना ने अपने जीवन में मेरी दुख पर दृष्टि करने वाला आ, नजर डालने वाला परमेश्वर है करके जान लिया है। తర్వాత నువ్వు నన్ను మరొక జ్ఞాపకం చేసుకోయ్యా అని, జ్ఞాపకం చేసుకునే దేవుడు ఉన్నాడు అని ఆయన దగ్గర అలా ప్రార్థన చేస్తుంది. और उसको नहीं भूलते हुए उसको याद करने वाला परमेश्वर है करके उसने विनती कर रहे। తర్వాత నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడలా అంటుంది. अपनी दासी को पुत्र दे। అంటే అక్కడ దేవుని మందిరంలో ఉన్న అక్కరను గుర్తించి ప్రార్థన చేస్తుంది. उसने परमेश्वर की घर की जो जरूरत को जानकर प्रार्थना कर रही थी। కాబట్టి ఇక్కడ ఆమె ప్రార్థన ఎంత చక్కగా ఉందంటే, శ్రమను చూచే దేవుడు అయ్యా నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే చాలు అని తాను ప్రార్థన చేస్తుంది. और परमेश्वर के साथ वो ऐसे विनती कर रही कि परमेश्वर आपने मेरा दुख पर सचमुच दृष्टि करने वाला, मुझे नहीं भूलने वाला और मुझ पर अनुग्रह करके एक पुत्र दे करके विनती कर रहे। కాబట్టి ఆమె తన ప్రార్థనలో అక్కరను, దేవుని యొక్క అక్కరను గుర్తించి ప్రార్థిస్తుంది. उसकी प्रार्थना में परमेश्वर की जरूरत को जानकर उसने प्रार्थना कर रही थी। కాబట్టి అనేక సార్లు మన ప్రార్థనలో మన సొంత వాటి కొరకు ఏడవటము, మన సొంత వాటి కొరకు అది ఈ ప్రభువా, ఇది ఈ ప్రభువా, ఇది చేయి ప్రభువా, అది చేయి ప్రభువా అని మనం అలా ప్రార్థన చేయటం కాదు. कई बार हम अपने लिए स्वार्थ से प्रभु जी मेरे लिए वो चाहिए ये चाहिए करके स्वार्थ की प्रार्थना करते हैं। కాబట్టి మనము దేవుని అక్కరను గుర్తించి ప్రార్థన చేయాలి. इसलिए हम हन्ना से सीखने की बात है कि परमेश्वर की जरूरत को हम जानकर प्रार्थना करना चाहिए। కాబట్టి మన 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 ప్రార్థనలో కూడా దేవుని అక్కరను గుర్తించి ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తాడు. जब हम परमेश्वर की जरूरत को जानकर प्रार्थना करते हैं तब हमारी प्रार्थना सुनाई जाएगा। ఆమె ప్రార్థన ఆరంభంలో చేసింది, నాకు పిల్లల్ని ఇస్తే ఈ పెనిన్న విషయం, ఈ పెనిన్న సంగతి నేను చూస్తానని అలా అలా అనుకుంది తను प्रभु जी అంతకుముందు. अगर आप मुझे बच्चा देने से पेनिन्ना के बारे में उसके बारे में देख लूंगी, एक बार ऐसा मेरे जीवन में कीजिए करके दूसरी तरीका से उसने ऐसा प्रार्थना नहीं किया है। ఎప్పుడైతే ఆమె దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తుందో అప్పుడు దేవుని అక్కరను గుర్తించి నువ్వు నాకు ఇస్తే ప్రభువా నేను నీకు ఇస్తానయ్యా అని ప్రార్థన చేసింది. प्रभु जी मेरे लिए एक पुत्र दे, वापस में उस पुत्र को जिंदगी भर तक आपकी सेवकाई के लिए इस्तेमाल करने के लिए दीजिए करके परमेश्वर की जरूरत को जानकर उसने प्रार्थना की। యెహోవానగు నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. और उसके जीवन भर के लिए यहोवा को अर्पण करूंगी बोलकर उसने इस प्रकार निर्णय ली थी। ఆమె ప్రార్థనలో ఇక్కడ మనం చూస్తున్నాము, యెహోవా సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేస్తుంది. రెండవది उसकी प्रार्थना में देखा जाए तो उसने दुख से आंसू बहाकर प्रार्थना कर रही थी। రెండవది దేవుని అక్కరను గుర్తించి ప్రార్థన చేస్తుంది. दूसरी बात है परमेश्वर की जरूरत को जानकर उसने प्रार्थना की। మూడవదిగా మొక్కుబడి చేసుకొని ప్రార్థన చేస్తుంది. तीसरी बात मन्नत मानकर उसने प्रार्थना की। నాలుగవదిగా చూస్తే 15వ వచనంలో నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను అంటుంది. उसने 15 वचन में देखा जाए तो अपना मन की बात खोलकर परमेश्वर से विनती की। ఈ మధ్యలో ఏం జరిగిందంటే ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే యాజకుడైన ఏలి ఆమె నోరును కనిపెడుతూ ఉన్నాడు. और वो जब प्रार्थना कर रही थी एली उसके मुंह की ओर ताक रहा था। అయితే ఆమె మత్తురాలుగా ఉందని ఆయన అనుకున్నాడు.
उसने सोचा कि उसने और समझ लिया कि वो नशा में थी। 14వ వచనం, ఎంతవరకు నీవు మత్తురాలవయ్యుందువు, तो कब నీవు तक ద్రాక్ష नशा में रहेगी, अपना नशा उतार। నీ ద్రాక్ష రసము నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, तो तुमने अपना दाखरस को निकाल दे करके उसने कहा था, नशा उतार। యాజకుడు అలా చెప్పినందుకు ఆమె ఏమాత్రం కోపగించుకోలేదు. उसने जब एली ने उसके साथ ऐसी बात ही कहा, उसने माने दुख आपस में गुस्सा नहीं किया। ఆమె అంతకుముందు ఆరంభ జీవితంలో చూస్తే చాలా కోపము, చాలా మనోవిచారము, చాలా ఏడుపు, उसकी మనుషుల మీద पहले దుఃఖం. पुराने जीवन में देखा जाए तो उसके अंदर गुस्सा है और उसके अंदर व्याकुलता है, दुख है, और ऐसी बात हम पाए जाते हैं। ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వచ్చిందో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుందో, దేవుని సన్నిధిలోకి వచ్చి మొరపెడుతుందో, దేవుని అక్కరను గుర్తించిందో, అప్పుడు ఆమె వైఖరిని మారిపోయింది. जब परमेश्वर की उपस्थिति में आकर वो बिलख बिख कर रोते हुए, मन्नत मांगते हुए, और उसने ऐसा प्रार्थना करते हुए आया, उसके जीवन में बदलावट आया है। और दूसरी तरह से पहले के जीवन से बढ़कर अभी उसने भले से रहते हुए उसने प्रार्थना किए। ఇప్పుడు ఆ 15వ వచనంలో అంటుంది హన్న, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను. 15 वचन में देखा जाए, नहीं है मेरे प्रभु, मैं तो दुखिया हूं करके उसके उत्तर दिया। నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. मैंने ना तो दाखमधु पिया है और ना मदिरा, मैंने अपने मन की बात खोलकर यहोवा से कही है। కాబట్టి యెహోవా సన్నిధిలో నా ఆత్మను కుమ్మరించుకొనుచున్నాను అని చెప్తుంది. मैंने अपने मन की बात खोलकर यहोवा से कह रही करके एली से उसने उत्तर दी। తన జీవితంలో తను ఎంతగా ప్రార్థనా జీవితంలో ఎదుగుచూ వచ్చింది అంటే, ఆత్మలో దేవుని సన్నిధిని, తన ఆత్మను విశ్వాసముతో, నిరీక్షణతో దేవుని సన్నిధిలో తన ఆత్మను కుమ్మరించుకుంటుంది. उसने अपने मन की बात को, अपना मन को पूरा परमेश्वर के सम्मुख में उंडेलते हुए उसने प्रार्थना की। కాబట్టి మన ప్రార్థనలో కూడా ఈ 4 రీతులుగా ఉంటే దేవుడు మన ప్రార్థనను అంగీకరించేవాడుగా ఉంటాడు. हम भी इस 4 प्रकार से, हम ऐसे प्रार्थना करने से हमारी प्रार्थना भी परमेश्वर के दृष्टि में स्वीकार किया जाएगा। మొదటిగా ఆమె దేవుని సన్నిధిలో బహుగా ఏడ్చి ప్రార్థన చేసింది. पहली बात है, बिलक बिलक कर रोते हुए उसने प्रार्थना की। రెండోది దేవుని మందిరములో ఉన్న అక్కరను గుర్తించి ప్రార్థన చేసింది. और परमेश्वर की जरूरत को जानकर उसने प्रार्थना की। మూడోది మొక్కుబడి చేసుకొని ప్రార్థన చేసింది. मन्नत मानकर उसने प्रार्थना की। నాలుగోదిగా తన ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించుకొని ప్రార్థన చేసింది. अपनी आत्मा को परमेश्वर के सम्मुख में उंडेलकर उसने प्रार्थना की। అనేక సార్లు మన జీవితాల్లో మొక్కుబడి చేసుకునే ప్రార్థనలు కూడా చాలా శ్రేష్టమైనవి. कई बार हम मन्नत मानकर प्रार्थना करना कई बार अच्छा है, अच्छी आदत है। 66వ కీర్తన 14వ వచనంలో మనం చూస్తే దావీదు ఆ మాట పలుకుతాడు. 66వ కీర్తన 14వ వచనం, भजन संहिता 66 का 14 वचन, నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించెదను. 13 वचन अक्का, 13 अक्का, 14 పైన కూడా ఉందక్క, హిందీలో పైన కూడా ఉందక్క. 13, చెప్పండి. मैं होम बलि लेकर तेरे भवन में आऊंगा और उन मन्नतों को तेरे लिए पूरी करूंगा जो मैंने मुंह खोलकर मानी। నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులు అంటున్నాడు దావీదు. यहाँ पर दाऊद की जीवन में देखा जाए, मेरे दुख के दिन में मैंने जो मन्नत मान ली करके उसने कह रहा। అనేకసార్లు మనం కూడా మొక్కుబడి చేసి ప్రార్థనలో మనం మొక్కుబడి చేసి ప్రార్థన చేసుకోవచ్చు. कई बार हम अन्ना की नाई मन्नत मानकर प्रार्थना कर सकते हैं। కాబట్టి ఆమె మొక్కుబడి చేసింది, అయ్యా నీ సేవకురాలనైన నాకు ఒక మగబిడ్డనిస్తే నేను వానిని నీకు అప్పగిస్తాను. प्रभु जी, यहोवा अपनी दास पर दृष्टि करके एक पुत्र दे, उसको जीवन भर के लिए आपको अर्पण करूंगी करके मन्नत मानकर
हन्ना ने प्रार्थना की। ఆ తర్వాత 17వ వచనంలో చూస్తే, అంతటి ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకునిన మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, 17 पद में देखा जाए, एली ने कहा कुशल से चली जा, इस्राएल के परमेश्वर तुझे मन चाहा वरदान दे। అప్పుడు మరలా అంటుంది, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనొందుదును గాక అనెను. उसने कहा तेरी दासी तेरी दृष्टि में अनुग्रह पाए। తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను अब అని वो రాయబడింది. स्त्री चली गई और खाना खाया और उसका मुंह फिर उदास ना रहा करके लिखा हुआ हम देख सकते हैं। ఎంత ప్రార్థనలో ఆమె ఎంత నమ్మకం ఉంచిందో చూడండి. మనం అనేక సార్లు ప్రార్థన చేస్తాము, ప్రార్థన చేసి మరలా అదే దుఃఖంతో అదే బాధతో ఉంటాము. कई बार हम प्रार्थना करते हैं लेकिन उसी दुख में उसी वेदना में उसी स्थिति में रहते हैं। लेकिन हन्ना के जीवन में देखा जाए, वो जब से प्रार्थना किया तब उसने खाना खाया और उदास से रहना छोड़ दिया। ఎంత తన జీవితంలో ఆత్మీయంగా తన ఎంత ఉన్నత స్థానానికి ప్రార్థనా జీవితంలో ఎదుగుతూ వచ్చింది. हन्ना ने अपनी प्रार्थना के जीवन में आत्मिक जीवन में कितनी ऊंची स्थिति में आई थी हम देख सकते हैं। నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. उसी दिन से लेकर उसने और उदास से नहीं रहा। కాబట్టి భోజనం చేస్తూ చక్కగా భోజనం చేస్తూ దేవుని సన్నిధిలో నా ఆత్మను కుమ్మరించాను, దేవుడు నా ప్రార్థనకు ఖచ్చితంగా జవాబు ఇస్తాడనే సంపూర్ణమైన నిరీక్షణ ఆమె కలిగి నమ్ముతూ వచ్చింది. उसने उस दिन के बाद से उसने ऐसा विश्वास किया कि मैंने अपना मन की बात खोलकर दुख से प्रार्थना करके परमेश्वर के हाथ में दिया, परमेश्वर ने जवाब देगा करके विश्वास करके उसने उदास से रहना छोड़ दिया। 20వ వచనంలో చూస్తే, గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలని పేరు పెట్టెను. तब हन्ना गर्भवती हुई और समय पर उसके एक पुत्र उत्पन्न हुआ, एक पुत्र हुआ और उसका नाम शमूएल रखा, क्योंकि वह कहने लगी मैंने यहोवा से मांग कर इसे पाया है। ఆమె ప్రార్థనకు జవాబు పొందినట్లుగా మనం చూస్తున్నాం. यहाँ पर 20वां वचन में देखा जाए उसकी प्रार्थना का उत्तर हम देख सकते हैं। కాబట్టి ఇప్పుడు తన ప్రార్థనకు జవాబు వచ్చింది, ఆ దేవుడు కుమారుణ్ణి ఇచ్చాడు. उसकी प्रार्थना को जवाब मिली, अभी परमेश्वर ने उसके लिए एक पुत्र दिया था। ఇప్పుడు ఆమె దేవునికి మొక్కుబడి చేసింది, ఆ బిడ్డను నీకు ప్రతిష్ఠిస్తాను అని మొక్కుబడి చేసింది. उसने पहला परमेश्वर से मन्नत मान ली कि परमेश्वर मुझे पुत्र दे, जीवन भर के लिए तुझे अर्पण कर दूंगी, मन्नत मान ली। అయితే ఎల్కానా ఆ సంవత్సరం కూడా మరలా షిలోహుకి వెళ్తుంటే తన భర్తకు చెప్పింది, నేను ఈ బిడ్డకి పాలు మాన్పించే వరకు మరలా నేను అక్కడికి రాను అని చెప్పింది. एल्काना जब दूसरे वर्ष में उसने परमेश्वर के भवन में जाने के लिए तैयार हुआ था, तब उसने कहा जब तक बालक का दूध छूट जाएगा तब तक मैं उसको यहोवा के भवन में ले जाएंगे करके कहा। వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాడిని తీసుకొని వస్తాను అని చెప్తుంది. 22వ వచనం, जब बालक का दूध छूट जाएगा तब मैं उसको ले जाऊंगी और वह यहोवा को मुंह दिखाए और वहां सदा बने रहे। 23వ వచనం చివరి భాగంలో, కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించు వరకు అతని పెంచుచుండెను. इसीलिए वह स्त्री वही घर पर रह गई और अपने पुत्र के दूध छूटने के समय तक उसको पिलाती रही। కాబట్టి ఆమె పాలు మాన్పించు వరకు పెంచుతూ వచ్చింది. हन्ना ने अपना बच्चा का दूध छूटने तक उसको बढ़ाते रहा। ఆ పాలు మాన్పించే వరకు ఆ బిడ్డని ఎలా పెంచింది అంటే దేవుని వాక్యముతో పెంచింది. हन्ना ने अपने जीवन में उसको अपना बच्चा को परमेश्वर की ढरबाई में भेज दी। వాక్యముతో పెంచింది, ప్రార్థనతో పెంచింది, సమర్పణతో పెంచింది. अन्ना ने परमेश्वर के ढरबाई में परमेश्वर के वचन से उसने उसको बढ़ाई। కాబట్టి మనం కూడా దేవుడు మనకి అప్పగించిన మంద, దేవుని పిల్లలు ఉన్నారు,
దేవుని పిల్లల విషయంలో మనం కూడా వారిని ఆత్మీయంగా పెంచాలి దేవుని సేవలో. हम अपना बच्चों को और परमेश्वर ने जो बच्चे हमें कलीसिया में दिया है, इनको परमेश्वर की दृष्टि में बढ़ाना है, आगे बढ़ाना है। కాబట్టి మనము దేవుని కొరకు వారిని పెంచే విషయాల్లో ఎంతో జాగ్రత్త వహించాలి. इसीलिए परमेश्वर के लिए बच्चों को बढ़ाने के समय में बहुत सतर्क होकर हम उन्हें बढ़ाना चाहिए। వాక్యమని పాలు వారికి మనం ఇస్తూ ఉండాలి. वचन का दूध उनको हम पिलाना चाहिए। దేవుని మందిరంలో వారు ఎలాగా దేవుణ్ణి సేవించాలో అది మనం నేర్పించాలి. परमेश्वर के भवन में परमेश्वर को किस प्रकार उपासना करना, सेवा करना है, हम बचपन से लेकर उन्हें सिखाना है। ముందు మనం నేర్చుకోవాలి, తర్వాత మన పిల్లలకి నేర్పించాలి. पहला हम अपनी जीवन में नमूना बनकर हम बच्चों को सिखाना चाहिए। కాబట్టి హన్న తన జీవితంలో నిజంగా నిరీక్షణ లేకుండా, విశ్వాసం లేకుండా, భోజనం మానేసి కోపముతో ఉండి, మనోవిచారముతో ఉండి ఏడుస్తున్న ఆ हन्ना ने पहला और उसने मनोवेदना से, दुख से, आशा रहित जीवन में खाना नहीं खाते हुए रहने के समय में అలాంటి హన్న తన ప్రార్థనా జీవితంలో ఎంతో చక్కగా ఆమె ఎదుగుతూ వచ్చింది. ऐसी रहने वाले हन्ना प्रार्थना का जीवन में बहुत मरे अच्छे से बढ़ गई। ఈనాడు మన ప్రార్థనా జీవితం ఎలాగుంది? हम हन्ना की प्रार्थना के जीवन के सामने अपना जीवन को तुलन करके देखते हैं, हमारी प्रार्थना का जीवन कैसे है। కాబట్టి మనం కూడా మనం ఎంతసేపు ప్రార్థన చేస్తాం? అనుదినము ప్రతిదినము ఎంత సమయం మనం ప్రార్థన చేస్తాం? हम हर दिन कितने घंटा माने कितना समय प्रार्थना में समय बिताते हैं। మనం ఎప్పుడైతే ప్రార్థన లేని జీవితాలు ఉంటాయో మన సేవ అంత ఫలవంతంగా ఉండదు. हम प्रार्थना रहित जीवन बिताने से हमारी सेवकाई फलभरित ना होगा। మనం ప్రార్థన చేసే సేవకురాళ్ళంగా ఉంటే, నీ సేవకురాలనైనా నేను, నీ సేవకురాలనైనా నాకు, నీ సేవకురాలని తాను ప్రార్థన చేస్తూ వచ్చింది. हम प्रार्थना करने वाली स्त्रियां होने से हमें भी हिया होता है कि प्रभु जी अपनी दासी करके हम कहने का हिया हो जाता है। అప్పుడు ఆమె తన ప్రార్థనకు జవాబు పొందుచూ వచ్చింది. और इस प्रकार कहते हुए उसने प्रार्थना के लिए जवाब पाई थी। సేవకురాళ్ళం అనుకుంటాం కానీ అనేక సార్లు మనుషులకు దాసులుగా ఉంటాం. कई बार हम प्रभु की दासिया समझते हैं, लेकिन मनुष्यों का दासिया बन जाते हैं। ఎప్పుడు గాని మనము మనుషులకు మన అక్కర్లు చెప్పుకొని మనుషుల దగ్గర ఏడ్చినట్లుగా మనం ఉండకూడదు. कभी भी हमारे जीवन में सेवकाई में अपना जरूरतों को दूसरे के सामने बोलकर हम व्याकुल होना, इस प्रकार करने की जरूरत नहीं करना चाहिए। కొన్నిసార్లు మన సొంత ఇంటి వాళ్ళ మీదనో, తల్లిదండ్రుల మీదనో, అన్నదమ్ముల మీదనో ఆధారపడినట్లుగా మన అవసరాలు వాళ్ళకు చెప్పుకుంటున్నట్లుగా ఉంటారు. कई बार लोगों को नहीं, हम अपना भाई बंधु, रिश्तेदार, भाई बहन, माँ बापा और उनको हमारा जरूरत को बोलकर व्याकुल होने के लिए कोशिश करते हैं। ఒక సేవకురాలతో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు బాగున్నారా అని అడుగుతూ ఒక చిన్న దైవ సేవకురాలు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఒక సందర్భంలో ఎలా ఉన్నారు, ఏంటి, సంఘం ఎలా ఉంది అని నేను అడుగుతున్న సందర్భంలో एक बार मैंने एक दासी से ऐसा बात किया, आप लोग कैसे हैं प्रभु की सेवकाई में करके मैंने उसको पूछा। ఎలా ఉన్నారు, సేవలో ఎట్లా ఉంది అని అడుగుతున్నప్పుడు ఏముందక్క, ఏమన్నా లేకపోతే మా అమ్మకు ఫోన్ చేస్తానని చెప్పింది. हाँ दीदी, क्या है, मैंने ऐसा करती थी मेरे जीवन में, जो कुछ घटी हो जाता है मैं मेरे माँ को फोन करती थी, मेरे माँ से कहती थी करके उत्तर दी। మా అమ్మకి అది లేదమ్మా ఇది లేదమ్మా అని చెప్తాను, మా అమ్మ పంపిస్తది అన్నట్టు చెప్పింది. मेरे माँ को कहती, माँ ये नहीं है वो नहीं है करके, घटी है वो घटी है कहने से मेरे माँ भेजा करती थी करके उसने उत्तर दी। అప్పుడు నేను చెప్పాను, ఇంకెప్పుడే గాని దేవుని సేవలో మీ అమ్మకు ఇది అవసరం ఉందని ఇంకెప్పుడు చెప్పొద్దు. నీకు విశ్వాసం లేదు, నీకు విశ్వాసం లేకుండా మనము ఆ తల్లిదండ్రులకి అట్లా చెప్పకూడదు అని చెప్పాను. और मैंने कहा उसको, कभी भी आप अपना जरूरत को आप अपनी माँ को भी और किसी को भी नहीं कहना है, सेवकाई में इस प्रकार करना ये अच्छी बात नहीं है करके कहा।
దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో. ఏమి లేకపోయినా దేవునికి చెప్పు, దేవుడు మనకిస్తాడు. పిలిచిన దేవుడు మనకిస్తాడని చెప్పాను. परमेश्वर के सम्मुख में विनती करो, परमेश्वर तुम्हें देगा। हमें बुलाने वाला, हमें जो परमेश्वर बुलाया है वो सच्चा है, वो देगा। विश्वास के साथ प्रार्थना करो करके मैंने कहा। కాబట్టి ఎన్ని పరిస్థితులున్నా హన్నాకి ఆ పరిస్థితులు, ప్రేమించే భర్త ఉన్నాడు, 2 పాళ్ళు ఎక్కువగా ఇచ్చాడు, 10 మంది కొడుకుల కంటే ఎక్కువగా ఉన్నాడు. అవేవి హన్నా జీవితంలో సంతోషాన్ని, సంతృప్తిని కలిగించలేదు. यहाँ पर हन्ना की जीवन में देखा जाए तो हन्ना को बहुत प्रेम करने वाला पति है और 10 बेटों से वो अधिक है। इस प्रकार उसने ऐसा प्रेम दिखाता था। इतना ही नहीं, हन्ना को प्रेम के कारण 2 गुना दान दिया करता था। फिर भी हन्ना ने उसकी जीवन में संतुष्ट नहीं पाई। ఎప్పుడైతే ఆమె దేవుని సన్నిధిలోకి వచ్చి కన్నీటి ప్రార్థన చేసిందో, जब अन्ना ने परमेश्वर के भवन में आकर व्याकुल होकर बिलक बिलक कर प्रार्थना करने लगी, ఎప్పుడైతే దేవుని అక్కరను గుర్తించి ప్రార్థన చేసిందో, परमेश्वर की जरूरत को जानकर उसने जब प्रार्थना की, ఎప్పుడైతే మొక్కుబడి చేసుకొని ప్రార్థన చేసిందో, मन्नत मानकर परमेश्वर को जरूरत को जानकर व्याकुल होकर दुख होकर जब उसने प्रार्थना की, ఎప్పుడైతే తన ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించుకొని ప్రార్థన చేసిందో, जब अपनी आत्मा को अन्ना ने उंडेल कर यहोवा सम्मुख में प्रार्थना की, అప్పుడు దేవుడు ప్రార్థనకి జవాబిచ్చాడు. तब परमेश्वर ने उसकी प्रार्थना का उत्तर दिया था। అనేక సార్లు మనుషుల సహాయానికి వెళితే మనుషులు చేస్తారేమో, అది తాత్కాలికమే, కానీ దేవుడు మనకు చేసే సహాయం శాశ్వతంగా ఉంటది. कई बार हम मनुष्य की ओर देखने से मनुष्य भी मदद कर सकते हैं, लेकिन उससे बढ़कर यहोवा परमेश्वर की ओर से जो सहायता मिलता सदा तक बने रहेगी। కాబట్టి ఇప్పుడు దేవుడు సమూయేల్ని హన్నాకి ఇచ్చాడు. अभी हन्ना की प्रार्थना के द्वारा शमूएल को उसने दिया था। ఇప్పుడు దేవుని కొరకు ఆ బిడ్డను పెంచుతూ వచ్చింది. परमेश्वर के लिए उसने अपना बेटा शमूएल को बढ़ाने लगी। ఆ పాలతో పాటు తను పాలిస్తూ, పాలతో పాటు వాక్యం అనే పాలిచ్చింది. దేవుని మందిరములో अपनी दूध के साथ साथ उसने और परमेश्वर का वचन का दूध पिलाते हुए परमेश्वर की भवन में किस प्रकार रहना है, దేవుని మందిరములో తను ఎలా దేవుని సేవ చేయాలో, దేవునికి ఎలా తాను ప్రతిష్ఠించిందో ఆ విషయాలన్నీ కుమారునికి బోధిస్తూ వచ్చింది. और परमेश्वर को किस प्रकार मन्नत मानकर उसे पाया है, वो किस प्रकार परमेश्वर के भवन में रहना चाहिए, सारी बातें कहकर उसको तैयार कर दी। దేవుని మందిరంలోనే నువ్వు ఉండాలి, నిన్ను దేవునికే ప్రతిష్ఠించినానని తాను నేర్పిస్తూ వచ్చింది. बेटा, जिंदगी भर तक तुम्हें परमेश्वर के लिए मैंने अर्पण कर दिया, इसीलिए तुम परमेश्वर के भवन में ढरवाई से रहना है करके सिखा दी। కాబట్టి మన జీవితంలో కూడా దేవుని సేవ చేస్తున్న మనము కూడా మన పిల్లలకు కూడా విశ్వాసం నేర్పించుకోవాలి. हम भी सेवकाई में अपना बच्चों को विश्वास के बारे में सिखाना चाहिए। మనుషుల దగ్గరికి వెళ్ళి మనం ఏం అడగకూడదు, దేవుణ్ణి అడగాలి. మీకేం అవసరం ఉన్నా దేవుణ్ణి అడగాలన్నట్లుగా మనము దేవునికి పిల్లలకి విశ్వాసం నేర్పించాలి. तुम्हें कुछ भी जरूरत हो, मनुष्य किसी से मत पूछना, विश्वास से प्रार्थना करेंगे तो प्रभु देगा करके उसको विश्वास की बातें सिखाना चाहिए। ఇప్పుడు సమూయేలుని పాలు మాన్పించి షిలోహు మందిరానికి తీసుకొని వచ్చింది 24వ వచనంలో. जब उसने दूध छुड़ाया तब वह उसके संग ले गई, शिलो के भवन में उस बेटा को लेकर आई। 25వ వచనం చదువుదాం. వారు ఒక కోడను వధించి పిల్లవానిని ఏలి యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లా నేను, और उन्होंने बछड़ा बलि करके बालक को एली के पास पहुंचा दिया। 26వ వచనం, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. तब हन्ना ने कहा, हे मेरे प्रभु, तेरे जीवन की शपथ, हे मेरे प्रभु, मैं वही स्त्री हूँ जो तेरे पास यही खड़ी होकर यहोवा से प्रार्थना करती थी। ఎంత ధైర్యంగా ఆమె చెప్తుందంటే, నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే అని తాను చెప్పగలుగుతుంది. उसने एली के साथ बड़ी हिम्मत से कह रही कि मैं वही स्त्री हूँ
जो तेरे पास यही खड़ी होकर यहोवा से प्रार्थना करती थी। యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. यहोवा से प्रार्थना कर जो करती थी उसी स्त्री मैं हूं। మనం చెప్పగలమా యెహోవాకు ప్రార్థన చేసే స్త్రీలమేనా? हम ऐसा कह सकते हैं कि हन्ना की नाई बड़ी ही से मैं यहोवा को प्रार्थना करने वाली स्त्री करके हिम्मत से हम कह सकते हैं क्या? కాబట్టి ప్రార్థన చేసే స్త్రీ హన్నా. तो हन्ना ने प्रार्थना करने वाली स्त्री है। మనం కూడా ప్రార్థనా పరులమైన స్త్రీలమేనా? हम भी अपने जीवन में प्रार्थना करने स्त्रियां हैं क्या? अपने आप को जांचना है, परखना है। నేర్చుకుందాం. ఆ ఆరంభ జీవితంలో కోపపడే హన్న, మనోవిచారంగా ఉన్న హన్న, భోజనం మానేసి ఏడ్చే హన్న, దుఃఖముఖిగా ఉండే హన్న తన జీవితంలో దేవుని ఎదుట నిలబడి, దైవ జీవుని ఎదుట నిలబడి యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే అని తాను గట్టిగా చెప్పగలుగుతుంది. यहाँ पर उसकी पुराना जीवन में पहली बातों को हम देखने से हन्ना ने उदास से रहती थी, खाना नहीं खाती थी, क्रोध से भरा रहती थी, इस प्रकार खाना नहीं खाती थी। इस प्रकार स्थिति में रहने वाली हन्ना का जीवन बदल गया और बड़ी ही से उसने मैं यहोवा से प्रार्थना करने वाली करके कह पाई। కాబట్టి మన ప్రార్థన జీవితం ఇంక్రీజ్ అవ్వాలి. हमारी प्रार्थना का जीवन भी और माने बढ़ना चाहिए। దేవుడు మనల్ని శ్రమ, బాధ అనుమతిస్తాడు మన జీవితాల్లో. हमारे जीवन में परमेश्वर कई बार दुख संकट अनुमति करता है। అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ పరిస్థితిలో నుంచి తప్పించుకొని పోవాలి. ఈ సేవకు నేను ఎందుకు వచ్చాను, నాకే ఎందుకు దేవుడు ఈ పరిస్థితి పెట్టాడు, మనము దేవుని క్వశ్చన్ చేయకూడదు. कई बार हम ऐसी मैंने कोशिश ना करना चाहिए कि क्यों मेरे जीवन में इस प्रकार दुख है, संकट है, अपमान है, क्यों मैं प्रभु से बुलाया गया, मैं यहाँ से भाग जाने से कितना अच्छा होता, बुलाया नहीं जाने से प्रभु से कितना अच्छा होता करके भिन्न भिन्न प्रकार का जो विरुद्ध बातें मन में ना सोचना चाहिए। ఆ శ్రమ కలిగినప్పుడు దేవుడు శ్రమను చూచేవాడు ఉన్నాడని దేవుని సన్నిధిలోకి వచ్చి కన్నీటి ప్రార్థన మనం చేసే వారంగా ఉండాలి. अन्ना की नाई दुख पर दृष्टि करने वाला परमेश्वर है करके जानकर परमेश्वर की उपस्थिति में आकर हम प्रार्थना करना चाहिए। కాబట్టి మనం దేవుని సేవ చేసే దేవుని సేవకురాళ్ళంగా మనం చేసే 2 నిమిషాల ప్రార్థన, 5 నిమిషాల ప్రార్థన సరిపోదు. हम परमेश्वर के सेवकाई में रहते हुए सेविका दासी होकर हम स्वामी तंडे आमेन इस प्रकार की छोटी मोटी प्रार्थना करने से नहीं होगा। కాబట్టి మన జీవితంలో మన ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించుకొని విశ్వాసముతో, నమ్మికతో, సంపూర్ణమైన విశ్వాసముతో మన సమస్యలన్నీ దేవుని సన్నిధిలో కుమ్మరించుకున్నప్పుడు మన సేవ ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. ఆ శ్రమలో నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. हम भी हन्ना की नाई दुख होकर बड़ी विश्वास से हम अपना पूरा आत्मा को परमेश्वर के सम्मुख में उंडेलते हुए प्रार्थना करते हुए सारी समस्या उसके सम्मुख में लेकर आने के द्वारा परमेश्वर ने सेवकाई में हमें और आगे बढ़ाता है। తర్వాత హన్నాను చూస్తే 2వ అధ్యాయంలో అక్కడ మొదటి లైన్ లో మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను అని రాయబడింది. और दूसरा अध्याय का पहली वचन में देखा जाए तब हन्ना ने प्रार्थना करके कहा मेरा मन यहोवा के कारण मगन है, मेरा सींग यहोवा के कारण ऊंचा है। కాబట్టి హన్నా తన కొరకు విజ్ఞాపన చేసుకుంది, తన ప్రార్థనకు జవాబు పొందింది, తన కన్నీరు తుడవబడింది, తన సంతోషం పొందింది. తనేం చెప్పిందంటే हन्ना की प्रार्थना, हन्ना ने दुख से प्रार्थना किया, उसकी प्रार्थना का उत्तर मिला और उसने प्रार्थना का उत्तर पाकर अपनी इच्छा पूरा कर पाई। తను విజ్ఞాపన చేస్తుంది, వేరే వారి కొరకు తాను విజ్ఞాపన కూడా చేస్తుంది. और अभी दूसरे लोगों के लिए उसने विनती कर रहे। మనం సంపూర్ణతలోకి రాకుండా, మనం దేవుని మీద సరైన విశ్వాసము, నమ్మిక లేకుండా మనం ఇతరుల కొరకు ప్రార్థన చేయలేము. कई बार सेवकाई में हम प्रार्थना में आगे नहीं बढ़ते हुए, बड़ी विश्वास, बड़ी हिया और आत्मिक जीवन में नहीं दिखाते हुए, नहीं होते हुए हम औरों के लिए प्रार्थना नहीं कर पाते हैं। కాబట్టి ఇక్కడ హన్నా ఇతరుల కొరకు విజ్ఞాపన చేసి
తన హృదయములో ఎంత సంతోషంతో ఉందంటే దేవుడే నాకు మహాబలం కలిగి చేశాడని తాను చెప్పగలుగుతుంది. अन्ना ने यहाँ पर दूसरों लोगों के लिए माने विनती करते हुए बड़ी खुशी से आनंद होकर उसने परमेश्वर के बारे में इस प्रकार माने याद कर रहे. తను చెప్తున్న ఆ భాగంలో దేవుడు ఎంత పరిశుద్ధుడో, దేవుడు ఎంత అనంత జ్ఞానియో తాను చెప్పగలుగుతుంది. यहाँ पर परमेश्वर कितना पवित्र है, कितना ज्ञानवान है, वो ज्ञानवान ईश्वर है, इसके बारे में उसने लिखी हुई थी. ఎంత తన అనుభవపూర్వకంగా చెప్తుందంటే ఆయన దీనులను సింహాసనం ఎక్కిస్తాడు, ఐశ్వర్యవంతులను పడగొడతాడు, లేమి గల వారిని పెంట కుప్ప మీద నుంచి లేవనెత్తుతాడు అని ఆమె అనుభవపూర్వకంగా అక్కడ చెప్పగలుగుతుంది. यहाँ पर हन्ना ने अपना अनुभव से जानकर ऐसे कह रहे कि दर्द को घूरे में से निकाल कर खड़ा करता है, नीचा और घमंडी को माने नीचा करता है. ऐसे कई बातें हन्ना की प्रार्थना में हम देख सकते हैं. కాబట్టి తన జీవితము ఒక చక్కని మాదిరి కలిగిన ప్రార్థనా పరురాలుగా తాను కాగలుగుతూ వచ్చింది హన్నా. एक अच्छा नमूना दिखाने वाली, प्रार्थना करने वाली स्त्री हन्ना बन गई. కాబట్టి తన కుమారునికి కూడా అదే నేర్పిస్తూ వచ్చింది. अन्ना जिस प्रकार प्रार्थना करने वाली है, उसी प्रकार अपना प्रार्थना का जीवन बच्चे को भी अभ्यास कर दिया. మొదటి అధ్యాయం చివరి వచనంలో చూస్తే, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను, అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. 28वां वचन, पहली अध्याय का 28वां वचन देखा जाए, इसलिए मैं भी उसे यहोवा को अर्पण कर देती हूँ कि यह अपने जीवन भर यहोवा का बना रहे. तब उसने वही यहोवा को दंडवत किया. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. तब उसने वही यहोवा को दंडवत किया. కాబట్టి ఆ కుమారునికి కూడా ఆ చిన్న కుమారుడు తల్లి వెంట పడలేదు, లేకపోతే వేరే ఆ ఆలోచనలతో లేడు గాని, ఇది దేవుని మందిరము, నేను ఇక్కడ సేవ చేయాలి అని అక్కడనే ఆ చిన్నవాడు దేవునికి మొక్కినట్లుగా మనం చూస్తున్నాం. यहाँ पर जब हन्ना ने अपने बालक को या अर्पण करके मंदिर में छोड़ने के लिए जब आई थी, माँ ये मैं नहीं रहूंगी करके माँ के पीछे नहीं पड़ा. यहोवा का भवन है, ये यहोवा का भवन में डर भय से रहना है करके उसने सोचकर यहोवा को दंडवत किया था. కాబట్టి మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం నేర్చుకొని మన ప్రార్థనా జీవితం మన పిల్లలు చూస్తారు, మన ప్రతిష్ఠిత జీవితం వాళ్ళు చూస్తారు, మన విశ్వాస జీవితం వాళ్ళు చూస్తారు, వాళ్ళకు కూడా మనం అదే నేర్పించాలి. हम भी अपना विश्वास का जीवन को, अपना प्रार्थना करने वाले जीवन को, समर्पण करने वाला जीवन को बच्चों को एक नमूना दिखाना है, उनको सिखाना चाहिए. కాబట్టి హన్నా ప్రార్థనా జీవితంలో ఎంతో చక్కని మాదిరి కలిగిన స్త్రీగా మనం చూస్తున్నాం. अन्ना ने हम सबों को एक अच्छी उदाहरण की नाई रह गई. కాబట్టి మన జీవితంలో కూడా ప్రార్థన అనేది ఒక అంచెలంచెలుగా ఎదిగినటువంటి ప్రార్థనా జీవితంగా మనది ఉండాలి. हमारे जीवन में भी, सेवकाई में, हम विश्वास में और प्रार्थना के जीवन में धीरे धीरे बढ़ना चाहिए. కాబట్టి మన జీవితంలో మనం కూడా అలాగా ప్రార్థనను దేవుని సన్నిధిలో మన ఆత్మను కుమ్మరించుకొని దేవుని దగ్గర నుంచి సమృద్ధి అయిన జవాబు పొందినట్లుగా మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. हम भी हन्ना की नाई अपना मन की बात खोलकर अर्पण करके और उसके सम्मुख में प्रार्थना करते हुए इस प्रकार प्रार्थना के लिए हम आगे बढ़ते हैं. అన్నా వంటి ప్రార్థన జీవితం నాకు కూడా దయచేయి ప్రభు అని మనం ప్రార్థన చేస్తాం. हन्ना की नाई प्रार्थना के जीवन प्रभु जी मुझे भी प्रदान करो करके हम विनती करना चाहिए. ఇలాంటి ప్రార్థన మనకు మాత్రమే ఆశీర్వాదకరంగా కాదు, అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు అట్లా చేస్తాడు. हमारे लिए नहीं, सिर्फ कई लोगों का आशीष का कारण हम बन सकते हैं. దేవుడు మనకి హన్నా వంటి ప్రార్థనా జీవితాన్ని మనకు కూడా దయచేయును గాక. परमेश्वर ने हमें भी हन्ना की नाई प्रार्थना का जीवन प्रदान करे. ప్రార్థన చేస్తున్నాం. प्रार्थना में प्रवेश करते हैं. ప్రేమగల తండ్రి యేసు ప్రభు ఘనమైన నామములో మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు నీ వాక్యమును మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు తండ్రి.
ప్రియ ప్రభువా, మీరు హన్నా జీవితాన్ని మా గమనాన్ని తీసుకొచ్చారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. హన్నా వంటి శ్రేష్టమైన ప్రార్థన జీవితం మాకు దయచేయండి. కోపముతో, మనోవిచారముతో, దుఃఖముతో భోజనం మానేసి ఏడుస్తున్నటువంటి ఆ హన్నా ప్రభువా, అయ్యా తన ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించుకొని కన్నీటి ప్రార్థనతో, మొక్కుబడితో చేసిన ప్రార్థనతో, ప్రతిష్ఠితమైనటువంటి జీవితముతో తాను ప్రార్థనకు జవాబు పొందుచూ వచ్చింది. ధైర్యముగా ఏలి ఎదుట నీ యొద్ద నిలిచి యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే అని తాను చెప్పగలుగుతూ ఉంది. అన్న విజ్ఞాపన చేస్తుంది. ఇతరుల కొరకు కూడా తాను విజ్ఞాపన చేయగలిగిన స్త్రీగా తన ప్రార్థనా జీవితంలో ఎదుగుచూ వచ్చింది. ఈనాడు నేను కూడా ప్రభువా అలాంటి ప్రార్థనా జీవితం కలిగి నా కుటుంబానికి, ఇతరులకు ఆశీర్వాదకరమైన స్త్రీగా ఉండునట్లు నన్ను, మమ్ములను మీరు దయతో జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, ప్రార్థన కొనసాగించుచుండగా నీ ప్రార్థన ఆత్మనిచ్చి అన్నావలే ప్రార్థించి జవాబు పొందినట్లుగా మమ్మల్ని కూడా బలపరచమని వేడుకుంటూ వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటూ యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుతున్నాం తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.